రోడ్లు శుభ్రంగా ఉండాలండి, ఆరోగ్యాలు శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యశ్రీ ఉండాలి, లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కానీ ప్రజలు ఇంకో ఏమిటంటే ఇదివరకు అట్లాగా అమాయకులు కాదండి, ఎవరో చెప్పి వచ్చి చెప్తే ఇనిగోరండి ఇదివరకు. ఇప్పుడు అలా కాదండి. బింటే సోలు యానని బతికేసి అన్న రోజులకి యాన వదిలి పారిపోలే అన్న రోజులు రప్పించేశారండి. 3,000 నుంచి 4,000 మెజార్టీతో అశోక్ గారు నెక్కుతున్నారు. మళ్ళీ మల్లాడిగా నెగ్గితే కంపల్సరీ ఇంకో 10 సంవత్సరాలు ఇంకా చూసేక్కర్లేదు, అంత బాగుంటుంది అభివృద్ధి కూడా. ఎవరి దగ్గర అభివృద్ధి బాగా చేయాలని కోరుకుంటున్నాను. అదే యానానికి సంబంధించి ఎటువంటి డెవలప్ కోరుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి సరైన విద్య లేదండి. ఆచి చికెన్ మసాలా వైద్యం లేదు, సీటుకి మాటికి కాయగడ పరిగెట్టాల్సి వస్తుంది. ఎవరు వెళ్తారండి అభివృద్ధి దగ్గరని? జిప్పేరికి కట్టారు, అది ఉపయోగం లేదు ప్రస్తుతానికి. జిహెచ్ అంత పెద్ద హాస్పిటల్ ఉంది, సరైన డాక్టర్ అందుబాటులో ఉండరు, మాకు కాయగడ పరిగెట్టాల్సి వస్తుంది. ఇది ఒకటి ఉంటే పోనీ కొంచెం అభివృద్ధి అవుతుంది. గతంలో అభివృద్ధి అనేది ఉంది, కొంతకాలంగా లేదు అంటున్నారు, ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు అభివృద్ధి అంటే ఏం చేశారండి? ఆయన 25 సంవత్సరాలు చేశారు, కరెక్ట్ అండి, కాదంటలేదు. ఇప్పుడు ఆయన చేసింది అభివృద్ధి అనుకున్నారు ఆయన, కానీ అది కాదండి. 25 సంవత్సరాలు బట్టి ఉన్నారు కదా యానంలోని. 25 సంవత్సరాలు బట్టి ఉండి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరి ఆయనకు తెలియలేదండి. ఇప్పుడు 6,000 ఇల్లు కట్టించేస్తా ఉన్నారు ఆవిడ కదండి. 6,000 ఇల్లు కట్టించేసి ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ కట్టించేస్తారు? ఎన్నాళ్ళు బట్టి లేదు, ఇప్పుడు వచ్చేస్తాయండి 6,000 ఇల్లు. ఇంటికి వెళ్తేనేమో 10 స్థలాలు లేవని చెప్పనేవారు, ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చేస్తుందండి? ఇవన్నీ రాజకీయ లబ్ధి గురించి ఏవో చెప్తుంటారండి వాళ్ళు. కానీ ప్రజలు ఇంకో ఏమిటంటే ఇదివరకు అట్లాగా అమాయకులు కాదండి, ఎవరో చెప్పి వచ్చి చెప్తే ఇనిగోరండి ఇదివరకు. ఇప్పుడు అలా కాదండి, నెట్ ఆన్లైన్ అన్నీ తెలిసిపోతాయండి. అందువల్ల మాకు కూడా అశోకే కావాలనుకున్నాం, అశోక్ వస్తాడండి. బాగానే ఉందండి, ఈయన చేయలేదు కదా, ఈయన ఏ పని చేయలేదు, అది వాస్తవం అండి. ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది ఇదివరకు, ఆ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత వచ్చి హోటల్లో ఏమన్నా టిఫిన్ చేసి ఆటో ఎక్కితే బోల్డ్ మంది సర్వీస్ అది ఉండేది. ఆ ఫ్యాక్టరీలు అయ్యి లేవు. ఇప్పుడు ఏదో ఉపాధి ఉంటుంది కదండి, అవునా కదంటారా? ఏదో ఉపాధి అనేది ఉంటే 4 ఫ్యాక్టరీలు ఉంటాయండి, జనం రావడమో, టూరిజం డెవలప్మెంట్ అవ్వడమో ఏదో కూడా ఉంటుందండి. ఏమీ లేకపోతే ఏముంటుందండి? యానం మేమే తిరిగి మేమే బతకాలి అక్కడ, ఇంకా ఆదాయం ఏమిటో చెప్పండి. అదనమాట డెవలప్మెంట్ లేదు యానంలో పరిస్థితి. అశోక్ గారు అండి. అలాగే కాదు, గత 5 ఏళ్ళుగా అన్ని ప్యాకెట్ క్లబ్లే ఉన్నాయి ఇక్కడ అంటున్నారు. అదంతా వాస్తవం కాదండి. ప్యాకెట్ క్లబ్లే అదొకటే కాదండి, ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయండి, అవి ఏం కనబడతలేదు. ఇప్పుడు గతంలో నెలకు వచ్చి బియ్యం డబ్బులు 800 పడి ఇవాళ 1100 చేశారండి. ఆయనే చేశాడు. ఫిషర్మెన్స్ డబ్బులు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నాడు. గతంలో ఓల్టేజ్ రూములకి ఇడ్లీకి గట్ట అని చెప్పి గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు గతంలో తినేశారండి ఆయన. అలాంటిది కాకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకి ఫిషర్మెన్స్కి కొంచెం న్యాయం చేశాడండి. రోడ్లు అంటారా, రోడ్ల విషయాలు అభివృద్ధి అంటే ఆయన చేయవలసింది ఎంతవరకు చేయగలో అంతవరకు చేసాడండి. పర్లేదండి. ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు మీరు? ఇంకా డెవలప్ ఉందండి, చేసేది చేయనిత్తలేదండి. ఇప్పుడు హాస్పిటల్ నిమిత్తం ఉందండి. ఇప్పుడు ఇక్కడ పాండిచేరిలో ఉన్నట్టు జిప్మేర్ ఉంది, ఇక్కడ వైద్యం సరిగ్గా అందదండి. ఇప్పుడు నిజంగా సంటిపిల్లకి జ్వరం వచ్చిందనుకోండి, కొంచెం ఎమర్జెన్సీ అయిందనుకోండి, డైరెక్ట్ రిఫర్ కాకినాడ, అక్కడి నుంచి మనం ఏం పడతామండి పాటలు. ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ లేదండి, వైద్యం ఒకటి అంతులు లేదండి. అదండి మెయిన్. రోడ్లు శుభ్రంగా ఉండాలండి, ఆరోగ్యాలు శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యశ్రీ ఉండాలి, లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. చాలా ప్రధానంగా ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ ఇళ్ళ స్థలాలు లేవన్నా ప్రజలు చెప్తారు. కానీ ఎప్పుడూ సమస్య ఏం లేదండి, చాలా మట్టి చాలా పట్టాలు ఇచ్చాడండి. ఆ పట్టాలు ఎత్తంలో గ్రేటు మల్లాడి కృష్ణారావు. ఈ మధ్యలో నాకు పట్ట ఇచ్చారండి, నా పిల్లలు ఎదిపోయి నాకు పట్ట ఇవ్వలేదని వస్తారు తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మల్లాడి కృష్ణారావు ఇచ్చిన పట్టాలలో రికార్డ్ బ్రేక్ ఇచ్చాడండి, దాంట్లో సమస్య లేదు. కొన్ని గ్రామాలు ఉన్నాయంటే ఆయన ఇచ్చినాయే. తర్వాత ఏంటంటే నాకు పట్టా ఇచ్చారు, నాకు కూతురు ఎదిరిపోయారు, సిల్లు సరిపోవట్లేదు, పట్టా కావాలని అడుగుతున్నారు అంతే అండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ జనరేషన్ అంతండి. ఇంకా యానంలో ఉండవాలని ఎవరు లేరండి. మొన్న 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో, తర్వాత ఈ 5 సంవత్సరాలు మొత్తం ఊరు కాలేజీ చాలా సగం వెళ్ళిపోయిందండి. ఎందుకని? యానాన్ని ఏమీ లేవండి. 15 సంవత్సరాలు అయిందండి అభివృద్ధి జరిగి యానాన్ని. 15 సంవత్సరాల నుంచి ఏమీ లేవండి. ఏదో ఆయన ఉన్న మట్టిగా కరోనాలో బయటపడ్డాం, కృష్ణారావు ఉన్నాం మన, లేదా అది కూడా లేదు.
గత 5 ఏళ్లలో పరిస్థితి ఏంటి ఇక్కడ? అధికారంలో ఏమి లేదండి అసలు శూన్యం. అప్పుడు కాంగ్రెస్ హయాంలో గవర్నర్ వచ్చిన కాడి నుంచి మాకు ఎలా ఉందో ఈ 5 సంవత్సరాలు అలా ఉందండి. మెయిన్ ఏంటంటే చెత్త రోగాలు, పిల్లలకి మామూలు రోగాలు కాదు, పిల్లలకి పెద్దోళ్ళకి ఎప్పుడు చూడలేదండి అలాగే మేము. మెయిన్ చెత్త ప్రాబ్లం. ఈ ఏరియాలోనే కోనసీమ ప్రాంతంలో ఇది ప్రత్యేకంగా చాలా డెవలప్డ్గా కనిపించింది. సోలు యానని బతికేసి అన్న రోజులకి యాన వదిలి పారిపోయి అందరు రోజులు రప్పించేశారండి. అది ఎప్పుడు ఊహించుకోలేదు మేము. ఆ మాట వస్తుందని ఆంధ్రప్రదేశ్లో మేము ఎప్పుడు ఊహించుకోలేదు. ఎక్కడికైనా వెళ్తే మీకేటర్ యానని కార్డు ఉంటే సోలర్ కృష్ణారు బోల్డ్ ఇచ్చేద్దాను. అలాంటి పరిస్థితిని యానం ఉన్నా ఎందుకు ఉన్నవారు అనిపిస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్ చూసాను. స్థానికంగా కూడా కొంచెం అసంఘిక కార్యకలాపాలు ఎక్కువైనాయి అంటున్నారు. అండి క్లబ్లు, ఎప్పుడు లేని గంజా, మాకు ఎప్పుడు ఊహించుకోలేని గంజా ఒకటండి, క్లబ్లు ఇలాంటి కొత్త అన్నీ పెట్టారండి. మాకు తెలియనప్పుడు పూర్వం ఎప్పుడూ ఉండేయండి ప్యాకెట్ కప్పులు అయ్యాను. అది కూడా కాంగ్రెస్ హయాంలోనే ఉండి అంటాడు. మాకు తెలియదు కానీ మేము వచ్చాక కృష్ణారావు వచ్చాక అలాంటివి ఏమీ లేవు. కానీ స్కిల్ గేమ్స్లు ఆడతారన్నా కూడా ఎట్నిచ్చేవాడు కాదు. అలాంటిది మనీ ఇలాగ ఆ పరిస్థితికి వస్తుందండి. మనీ బాగుపడుతుందని ఊహించుకోవట్లేదు. ఏదో ఈసారి భగవంతుడికి వెళ్తే మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అని ఆశ. ఇంకా ఆయన లేకపోతే ఏముండదండి, అంతే. రంగస్వామి లాంటి వ్యక్తి పోటీ చేసినప్పుడు ఎందుకు కాదనుకున్నారు మీరు? అదండి ఏంటంటే ఈయన నిలబడని అంటాం జనాల్లో. ఏంటంటే ఆయన నిలబడి అంటున్నాడు కాబట్టి నాకు కొత్తగా ఈ గంగాధరపతి కొడు అశోక్ గారు వచ్చి ఏదో చేస్తానంటాం. జనాలందరూ కొద్దిగా ఆయన ఎలా నిలబడి అన్నాడు, మనీ ఊళ్ళో ఉండి పెట్టుకుందామని ఒక తప్పడాడికి వేశారు. దాని రిజల్ట్ వేరేగా వచ్చినాయి. బాగానే ఉందన్న. బాగా నీకు పెన్షన్ వస్తుందా? వస్తుందన్న. ఎంత? 3500. ఆగు, గత 5 ఏళ్ళు అందుకున్నావా? ఇంతకుముందు అందుకున్నావా? అనుకున్నా. ఎప్పటి నుంచి అందుకున్నావు? నేనన్నా డేట్ గుర్తులేదు కానీ ఏ ప్రభుత్వం రావాలనుకున్నావు? ఏ ప్రభుత్వం అంటే ఎవరైతే మంచి జరుగుతుంది అనుకుంటున్నావు? మన మల్లాడి కృష్ణారావు గారు అంటేనే మంచిది. ఓకే. ఈ యానం కొంతకాలంగా అభివృద్ధి దూరం అయింది అంటున్నారు. ఎటువంటి అభివృద్ధి? ఎవరేమనలేదు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. కాబట్టి ఎలా ఎలా మాది ఇజిల్ పార్టీ, ఎవరి పార్టీదేమో ఎవరి పార్టీదేమో వాళ్ళది ఉంటుంది. అశోక్ పార్టీ అంటారు, ఇంకోటి అంటారు. పార్టీ పరంగా చూసుకుంటే నెగ్గి ఎక్కి ఎవరంటే అశోక్ పార్టీ నెక్కుతుంది. ఇక్కడ మాత్రం అశోక్ నెక్కుతున్నాడు. గత 5 ఏళ్లలో ఎలా ఉందండి ఇక్కడ? అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మేము ఇజిల్ గుర్తు పార్టీ అయినా సరే అదే అశోక్ గారు నెగ్గుతున్నారు. ఇప్పుడు ఇక్కడ యానం ప్రస్తుతానికి అశోక్ గారికి నెగ్గుతున్నారు. 3000 నుంచి 4000 మెజార్టీతో అశోక్ గారు నెగ్గుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది. ముందు నుంచి కాంగ్రెస్ కొంచెం అనుకూలమైందేనా? అనుకూలమైంది. మేము కాంగ్రెస్ సభ్యత్వం కట్టాం. కాంగ్రెస్ సభ్యత్వం కార్డులు ఇచ్చారు. అది కాబట్టి అలాగైనా సరే మేము దీనికి వెళ్ళాం, ఇజిల్ గుర్తుకు వెళ్ళాం, తోటరాజు పార్టీకి వెళ్ళాం. తోటరాజు గురించా లేకపోతే విజయ్ గారి గురించా? విజయ్ గురించి కానీ తోటరాజు గురించి లోకల్ పర్సన్ కాబట్టి తోటరాజు గురించి వెళ్ళాం. కానీ నెగ్గిది ఎవరంటే అశోక్ గారు నెగ్గుతున్నారు. ఇక్కడ 3 నుంచి 4000 మెజార్టీ అశోక్ పార్టీ నెక్కుతుంది. ఇక్కడ వైద్యపరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అవన్నీ గతంలో నుంచి అన్నీ అలాగ ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగ ఉన్నాయి. ఇళ్ల పట్టాలు కూడా ఇళ్ల పట్టాలు గత 25 సంవత్సరాల కింద ఇచ్చారు. ఇప్పటికి ఒక్కరికి ఇళ్ల పట్టా ఇవ్వలేదు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు, ఇద్దరు ఇవ్వలేదు. అభివృద్ధి పరంగా చెప్పండి. అభివృద్ధి పరంగా అయితే డెవలప్మెంట్ అవుతేనే మంచిదండి. ఇండస్ట్రీలు కానీ ఏమైనా వస్తేనే మంచిదండి. అంటే ఇండస్ట్రియల్గా కూడా కొంచెం ఇది కొంతకాలంగా కొద్దిగా వెనకబడి ఉందండి. ఇండస్ట్రీలు వచ్చి డెవలప్మెంట్ అవుతే మంచిదని అనుకుంటున్నాను. అయితే ఇంకా ఏం అవసరం ఉంటుంది యానంలో? ఎడ్యుకేషన్ ఒకటి లేదండి సరిగ్గానే. తర్వాత మెడికల్ ఒకటి లేదు. మెడికల్ అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే రిఫరెన్స్ టు కాకినాడ అంటున్నారు. మాట్లాడితే కాకినాడ చెప్తున్నారు. రిఫరెన్స్ టు కాకినాడ అంటున్నారు. అంటే జిప్మేర్ ఉంది కదండి ఇక్కడ. జిప్మేర్ కూడా ఇంకా డెవలప్ అవ్వాలి సార్. అంటే ప్రస్తుతానికి పర్లేదు కానీ ఇంకా గొప్ప డాక్టర్లను పెట్టి ఇంకా చేస్తే బాగుంటుంది జిప్మేర్ కూడా. అంటే మెయిన్ ఎడ్యుకేషన్, మెడికల్ ఫీల్డ్ ఇది బాగుండాలి. మెడికల్ అంటే ఒకప్పుడు యానం డెవలప్ అయింది కానీ ఇంకా స్పీడ్ ఎందుకు అవ్వలేదు అనుకోవచ్చు. స్పీడ్ అంటే మరి పైన పరిస్థితులను బట్టి అది డెవలప్ అవ్వలేదండి. దానివల్ల డెవలప్ అవ్వలేదు. దానివల్ల ఇబ్బంది అవ్వలేదు. కారణం మెయిన్ అక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఇక్కడ దానికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే కనుక డెవలప్ అవుతుంది. ఒకటి వస్తేనే బాగుంటుందండి. పైన కూడా సీఎం గారు ఎవరు ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా మనిషి వస్తేనే బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుందండి. సార్ ఇంకో చిన్న విషయం, ఇక్కడ రంగస్వామి గారే లాస్ట్ ఇయర్ పోటీ చేశారు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్. అయినా సరే యానం ప్రజలు ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయలేదు అనుకోవచ్చు. అంటే
అంటే స్థానికత అంటే స్థానికంగా మరి ఆయన ఇక్కడ ఉండలేదు అన్న నాన్ లోకల్ కింద వస్తుంది సార్. అదే లోకల్ కాబట్టి మరి అభివృద్ధి చెందాలంటే రెండు పార్టీలు ఒకటే రావాలండి. అక్కడ పాండిచేరి యానం కూడా రెండో పార్టీలు ఒకటి వస్తేనే బాగుంటుందండి ఎప్పుడైనా. అది ఒకటి ఇది ఒకటి వస్తే ఇది వరకులాగా ఉంటుందండి. ఇప్పుడు 5 సంవత్సరాల లాగా ఉంది, కింద పడిపోయింది, అలాగే పడిపోతుంది 5 సంవత్సరాలు. ప్రధానంగా పైన ఎవరైతే ఉన్నారో పైన సీఎం ఎవరున్నారో కింద ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అంటే ఈ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానం సంబంధించి పక్క ఏపీ రాజకీయాలు ఇందులో చొచ్చుకు రావడం ఎలా చూడొచ్చు? అలా ఎంటర్ అవ్వరండి ఎవరు. ఏదో మాటగా సాయం చేస్తారు కానీ వాళ్ళకి ఏమి సంబంధం ఏమంటారండి. మన పని దీని ఓటింగ్ వేరండి, ఆంధ్ర ఓటింగ్ వేరే. ఓటింగ్ వేరేలే. అక్కడ ప్రజలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు? ఏం చేయలేరండి. మన ఓటు దేనికి వేసుకోవాలని మనం వేసుకుంటామండి. దేనికి వేసుకోవాలి ఓటు. ఓకే, మన గుర్తింపు మనకు ఉండిపోతుంది, దీనికి వేసుకోవాలండి. అలాగే బయట వచ్చి చెప్పినా ఇది ఏముంటుంది. ఓటు చిన్న గ్రామే కదండి ఇది యానం. రాబోయే 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు మీరు? ఎవరి దగ్గర అభివృద్ధి బాగా చేయాలని కోరుకుంటున్నాం. అదే అంటే రోడ్లు పరంగానా? రోడ్లు అదే మెడికల్ అండి, మెడికల్, ఎడ్యుకేషను, ఇండస్ట్రీ అండి. ఇండస్ట్రియల్గా కూడా బాగుంటుంది. రీజెన్సీ ఇప్పుడు చిన్నోళ్ళు బతకడానికి చేసుకోవడానికి ఆధారం ఏమీ లేదండి. నేను ఇక్కడ ఉపాధి లేదు ఏమీ. ఉపాధి యువత చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారండి. చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. యానం అంటే ఎడ్యుకేషన్ మంచిదే అండి ఎప్పుడు. అయితే ఎడ్యుకేషన్ కూడా ఒకసారి బాగుంటలేదు. చదువుకున్న వాళ్ళు కావాలి, అది ఉపాధి కావాలి. అభివృద్ధి అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అంతా బాగానే ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి మొత్తం కోల్పోయాం. ప్రభుత్వ హాస్పిటల్ కానీ, చాలా కాలేజీల్లో కానీ, భోజనాలు కానీ అసలు అభివృద్ధి చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. మేము రాబోయే 5 సంవత్సరాలు కూడా మల్లాడి కృష్ణారావు ద్వారా అదంతా కంపల్సరీ మాకు కావాలని పేద ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నాం. ఏం కోల్పోయారు 5 సంవత్సరాల్లో? అంటే ప్రభుత్వ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోవడం, డాక్టర్లు కానీ తెరవలేదు. రోడ్ల పరిస్థితి మొత్తం బాగోలేదు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు. ఒకప్పుడు యానం సింగపూర్ యానం అనేవారు, ఇప్పుడు ప్యాకెట్ క్లబ్ యానం అయిపోయింది. మాకు అది మళ్ళీ పాత రోజు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. అది వస్తుంది అనుకుంటున్నారా? మల్లాడి కృష్ణారావు ద్వారా అవుతుందా? మళ్ళీ మల్లాడిగా నెగ్గితే కంపల్సరీ ఇంకో 10 సంవత్సరాలు ఇంకా చూసుకోక్కర్లేదు, అంత బాగుంటుంది అభివృద్ధి కూడా. ఇతను వచ్చాడు కానీ దేనికి ఆ 2000 ఇచ్చేసామా నోటికి, సాయంత్రం మందు ఇచ్చేసామా లేకపోతే బిర్యానీ ఇచ్చామా, ఇంకా అదే టైపు. ఎక్కడికి వెళ్ళినా పోలే ఒక యూత్కి కానీ ఒక కార్యకర్త కానీ ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్లు ఇచ్చేయడు. ఆ టయానికి ఏదో 2000 ఇచ్చేస్తే మనకు ఓటేసేస్తారులే అన్న నిర్లక్ష్యంతోనే ఈ 5 సంవత్సరాలు కూడా కలిపాడు. ఈసారి చూశారు కదా 5 సంవత్సరాల్లో ఇంకా అలాంటిది ఏముండదు. ప్రజల్లో మార్పు కూడా చాలా వచ్చింది. అది గతంలో ఇక్కడ చదువుకున్న యూత్ కూడా చాలామంది ఉన్నారంటున్నారు. అయితే గతంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ అంటుండేది రీజెన్సీ అనేసి, అది లేకుండా పోయింది కదా. అటు తర్వాత మళ్ళీ ఇంక ఎటువంటి ఉపాధి లేదా మీకు? ఉపాధి లేదు సార్. ఎందుకంటే ఇతను ఎలక్షన్ రాకముందు అయితే కంపల్సరీ నేను ప్యాటెలు తెస్తానని చెప్పాడు. దాన్ని బట్టి అప్పుడు కార్యకర్తలందరూ కూడా అతని వెనకాల నిలబడ్డారు. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా ఉన్న ప్యాటలు కూడా ఇంకా బయటికి వెళ్ళిపోయాయి. కొత్త ప్యాటలు అంటే ఒక్కడు కూడా రాలేదు. యూత్ అంతా రోడ్డు పడిపోయారు. ఏటీఎల్లో కూడా అర్థం అవ్వలేదు. అతను అయితే సంపాదనకి చెత్తోడు అరేంజ్ చేసుకున్నాడు, ప్యాకెట్లు అరేంజ్ చేసుకున్నాడు, నీట్గా ఇంకా అలా వెళ్ళిపోతున్నాడు. నువ్వు చెప్పాల్సి ఏం చెప్తావు? ఇక్కడ యానంకి డెవలప్ అవ్వాలంటే ఏం కావాలని? మెయిన్ ప్రజెంట్ ఇండస్ట్రీలు తీసుకురావాలి యానంకి. మెయిన్ ఇండస్ట్రీలు తీసుకురావాలి. యూత్ అంతా కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు దానికోసం. అలాగే రెసిడెన్సీ కూడా ఓపెన్ చేస్తే చాలామందికి ఉపాధి కలుగుతుంది అక్కడ. ఒకప్పుడు యానం ప్రాంతానికి అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందేవారు. ఆ పరిస్థితి దాదాపు కనుమరుగైపోయిన పరిస్థితి. ఏం చెప్తావు దీని గురించి? యానం అంటే ఇక్కడ యానం అమ్మాయిని చేసుకుంటే ఆల్రెడీ యానం వచ్చి ఉండేవారు ఇక్కడ. అటువంటి స్థితిలో ఉన్న యానం ఇప్పుడు యానం నుండి ఎప్పుడు వెళ్ళిపోదాం అనే స్థితికి వచ్చేసింది ఇప్పుడు యానం ప్రజెంట్. ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే ఇక్కడ ఎంతోమంది డెంగ్యూ జ్వరాలతోటి అనేక వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. క్లీనింగ్ అది బాగోక. ఒకప్పుడైతే యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా ఎంతో బాగుండేది, క్లీనింగ్ అది చాలా బాగా చేసేవారు. కానీ ప్రజెంట్ ఎవరు పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది యానంలో. ప్యాకెట్ క్లబ్లు కూడా గట్టిగా ఉన్నాయా? ప్యాకెట్ క్లబ్లు కూడా గతంలో ఉండేవి కదండి. మాకు యానంలో ఎంకనపోతే తీర్థానికి గుండాట్లని పెట్టేవారు ఎప్పుడు మా చిన్నతనంలో. మల్లాడి కృష్ణారావు గారు ఈ పెడితే పిల్లలు అది పాడైపోతున్నారు, అందరూ వీళ్ళు అక్కడే ఉంటున్నారు, వీళ్ళు చదువు మీద మానేసి అక్కడ ఉంటున్నారు అనేసి అవి కూడా తీయించేశారు. అందరూ కూడా గ్రౌండ్కి వెళ్ళి స్పోర్ట్స్ ఆడండి, స్పోర్ట్స్ మీద బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. దాని మీద బాగా ఎంకరేజ్ చేశారు. ఎడ్యుకేషన్లో కూడా సార్ బాగా చూసుకుంటున్నారు. అలాగే స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మేము చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ అనేది ఇచ్చేవారు. ప్రజెంట్ అయితే ఏ స్టూడెంట్కి కూడా స్కాలర్షిప్ అనేది లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అనేసి నిలదీసి అడిగిదామన్నా సరే ఇక్కడ నెగ్గిన ఎమ్మెల్యే యానంలో కాకుండా పక్క ఊరిలోను పక్క దేశాల్లోనూ తిరుగుతూ ఉంటే ఎవరిని అడగాలో అర్థం కావట్లేని స్థితిలో ఉన్నారు జనాలు. చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కదా. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు, ఎవరికి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడా లేదు యానంలో. మెయిన్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి. యూత్ అంతా కూడా బయటకు వచ్చి పలానా జాబులు చేయాలంటే కూడా ఎంప్లాయ్మెంట్ కావాలి.
జాబ్ మేళా కండక్ట్ చేయాలి, కంపెనీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. అలా అయితే యానం అభివృద్ధి చెందుతుంది. మెయిన్ మేము దానికోసం కోరుకుంటున్నాం. లాంటి రీజెన్సీ ఫ్యాక్టరీ కోల్పోయారు కదా మీరు. అవును సార్. మళ్ళీ ఏం డిమాండ్ అటువంటి ఫ్యాక్టరీ కావాలి? ఆ ఫ్యాక్టరీ అనేది ఓపెన్ అవుతే మ్యాక్సిమం 2,000 నుండి 3,000 మందికి ఉపాధి కలుగుతుంది సార్. అది ఓపెన్ చేయాలని యూత్ తరపున అలాగే యానం ప్రజల తరపున మేము అందరూ కోరుకుంటున్నాం సార్. ఆచి చికెన్ మసాలా